ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరిపైకి దిగి రాబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మ సంచారం ఇక్కడ కదులుతున్నది. దేవుని యొక్క అభిషేకం ఇక్కడ విడుదలవుతుంది. ఈ వర్తమానం వింటున్నా చూస్తున్న ప్రతి ఒక్కరిపైకి ఆయన ఆత్మ విడుదల కాబోతున్నాడు. క్రోడ్రలియో షకీర జజధిరి ఖమరవే. దేవుని యొక్క జీవం మీ అందరిలోనికి విడుదల కాబోతుంది. దేవుని యొక్క శక్తి చేత మీరు నింపబడుతున్నారు. మీ సమస్యలన్నీ పటాపంచలవుతున్నాయి. ఈ వాక్యం వింటుండగానే మీ లోపల రోగాలన్నీ తొలగిపోతాయి. ఈ వాక్యం, ఈ వర్తమానం వింటుండగానే పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి ప్రవహిస్తూ ఉంటాడు. కాబట్టి మీలో ఉన్న దురాత్మలు తొలగిపోతాయి, చేతబడి శక్తులు తొలగిపోతాయి. హోరా షోలా కబి ఖరా దిఖ రజన్ దరవే. దేవుని యొక్క అభిషేకం మీ లోపలికి విడుదలవుతూ ఉండగా మీరు అటు ఇటు కదలకుండా దేవుని యొక్క ఆత్మ కొరకు ఎదురు చూడండి. దేవుని యొక్క జీవం మీ లోపలికి విడుదల కావటానికి మీ హృదయాన్ని తెరుచుకొని ఉండండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. క్రిషాల హరజద్రోటరి కెమెరియో నింకల హజు దరియన్ అంకరందరవే. హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ గోస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి చాణిక్య దేవునితో మాట్లాడుతున్నాడు. క్రోషే పేలు డేరి ఖమ రజ సుధ రిటి కలందురవే. ఇదిగో నీకు రావలసిన ప్రాపర్టీ రావడం లేదు. నీ బంధువులు దానిని కాజేస్తున్నారు. నీ బంధువులు నీకు అన్యాయం చేస్తున్నారు. నీ రక్త సంబంధులు నిన్ను త్రోసివేస్తున్నారు. చాణిక్య దేవునితో మాట్లాడుతున్నాడు. దిగులు పడకో. దేవుడు నిన్ను ఆశీర్వదించి అభిషేకిస్తున్నాడు. ఖచ్చితంగా నీ యొక్క ఆస్తిని దేవుడు నీ చేతికి రప్పించబోతున్నాడు. షౌరిక్లేదియా పౌర ఖమా రజసందూరియ నందరవే ట్రికల ధరవే. సహోదరుడు రఘుయేల్ దేవునితో మాట్లాడుతున్నాడు. రఘుయేల్, దేవుడు నిన్ను బలపరిచి వాడుకోవాలని ఆశపడుతున్నాడు. అత్యధికమైన ఆయన శక్తిని నీ లోపలికి విడుదల చేస్తున్నాడు. ఆత్మ వరముల చేత దేవుడు నిన్ను నింపి వాడుకోబోతున్నాడు. దిగులు పడకు, ధైర్యం కలిగిండు. ఆయన శక్తి చేత నువ్వు నింపబడుతున్నావు. క్రోటే బేర్యు డీకా రుజ తూరా లీఖా మార సందరిటి కరియనందరవే. సహోదరి లక్ష్మీ కుమారి దేవునితో మాట్లాడుతున్నాడు. పిల్లలు లేక బాధపడుతున్నావు కదా. ఇదిగో 6 సంవత్సరాలుగా పిల్లలు లేరు నీకు. దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేస్తున్నాడు. దిగులు పడకు, ధైర్యం కలిగిండి. ఈ సంవత్సరంలోనే నీకు గర్భఫలాన్ని ప్రభు ఇస్తున్నాడు. సహోదరి లావణ్య దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక భయంకరమైన వ్యాధితో నువ్వు బాధపడుతున్నావు. ఆ వ్యాధిని ఎవరికి చెప్పుకోలేక కృంగిపోతున్నావు. దిగులు పడకు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. నీతో ఆయన అభిషేకం మాట్లాడుతూ ఉంది. ఆయన శక్తి చేత నువ్వు నింపబడుతున్నావు. ఆయన ప్రభావం చేత నువ్వు నింపబడుతున్నావు. ప్రభు ఇప్పుడే నిన్ను తాకి బాగు చేస్తున్నాడు. ధైర్యం కలిగిండు. రిజయ్ బీకార హలాదౌర్యని మీకు ట్రెజరీ కరంద సదరవే. హల్లెలూయా. సహోదరి నీరజ దేవునితో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల కొరకు బాధపడుతున్నావు కదా. వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో అని దిగులు పడుతున్నావు. వారికి ఉద్యోగాలు లేక, వారికి వివాహాలు కాక, వారు అట్లానే వయసు మించిపోతూ ఉండగా నువ్వు చూస్తూ కృంగిపోతూ ఉన్నావు, కన్నీళ్లు కారుస్తున్నావు. కుమారి నీరజ, ధైర్యం కలిగిండు. ప్రభుని బిడ్డలను ఆశీర్వదించి వారికి మంచి వివాహాలు చేస్తున్నాడు. వారికి మంచి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ధైర్యం కలిగిండు. ఆయన కృప నీకు తోడైంది. క్రౌజరి బేర్యుడిరి కరాలరే అరియకురో దరియనందు రాశుకరవే. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ లార్డ్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ చేత దిగి రమ్మని, ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను. మీరే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మీరు చూస్తున్నారు కదా. దేవుడు తన సంచలనాత్మకమైన శక్తిని భూమి మీద విడుదల చేస్తున్నాడు. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిలోనికి ఆయన జీవం ప్రవహిస్తుంది. ప్రతి ఒక్కరిని ప్రభు దర్శిస్తున్నాడు. ప్రతి ఒక్కరిలో ఆయన శక్తి విడుదలవుతుంది. ఆమేన్. దేవుడు ఆయన చేసిన కార్యాలలో ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. కరీంనగర్ నుండి స్వరూప దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నేను ఓవర్ బ్లీడింగ్తో బాధపడుతూ ఉన్నాను. ఎంతోమంది వైద్యులను సంప్రదించాను, తగ్గలేదు. చాలా చోట్లకు తిరిగి ప్రార్థనలు చేయించుకున్నాను, అయినా తగ్గలేదు. టీవీలో మీ వర్తమానాలు వస్తూ ఉండగా ఒకరోజు మీ వర్తమానాన్ని చూస్తున్నాను. మీ వర్తమానాన్ని చూస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి చేత మిమ్మల్ని నింపి వాడుకుంటూ ఉంటే
నాకు ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడని, మీ ప్రార్థన ద్వారా దేవుడు నన్ను బాగు చేస్తాడనే నమ్మకం కలిగింది. వెంటనే మీకు ఫోన్ చేశాను. మీరు ఫోన్లో ప్రార్థన చేశారు. మీరు ప్రార్థించిన వెంటనే నాకు పూర్తిగా స్వస్థత కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంతో కాలంగా బ్లీడింగ్ వ్యాధితో బాధపడుతున్న ఈ సహోదరిని దేవుడు తక్షణమే బాగు చేశారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరొక సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. రామచంద్రపురం నుండి దుర్గా దైవజనులైన సియోను రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయ్యా, నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చాలా కాలం అయిపోయింది. నేను నా పిల్లలతో బ్రతకలేని చాలా దుర్భర స్థితిలో బ్రతుకుతూ ఉండగా టీవీలో ఒక రోజున మీ వర్తమానం వింటున్నాను. దేవుని యొక్క శక్తితో మీరు నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకం మీ లోపలికి దిగివచ్చి అద్భుతమైన కార్యాలు మీ ద్వారా దేవుడు చేస్తూ ఉంటే నేను చూసి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తే నా భర్త తిరిగి వస్తాడని నమ్మకంతో మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించాను. మీరు ప్రార్థించిన ఆ వారంలోనే ఎంతో కాలంగా వదిలి వెళ్ళిపోయిన నా భర్త తిరిగి నా యొద్దకు వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో కాలంగా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆమె పిల్లలతో చాలా కష్టంతో బ్రతుకుతూ దేవుని కొరకు కనిపెట్టుకుంటూ ఉన్న సందర్భంలో ఆమె ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. దేవుడు ఒక గొప్ప కార్యం చేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె భర్తను పట్టుకొని ఇంటికి తోడుకొని వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఇలా ఎన్నో కుటుంబాలను కడుతున్నాడు. ఎందరో రోగులను బాగు చేస్తున్నాడు. క్యాన్సర్ రోగులను బాగు చేస్తున్నాడు. దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని విడిపిస్తున్నాడు. మంచాలపై పడి ఉండిన వారిని లేవనెత్తుతున్నాడు, నడిపిస్తున్నాడు. ఇలాంటి కార్యాలు, మహత్తరమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ బ్రతుకు మారిపోతుంది. నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. నీ లైఫ్లో మహత్తరమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఎవ్వరూ దిగులు పడొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్గా నేనే మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను. కొన్ని వందల మంది ఫోన్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. తర్వాత అయినా సరే కాల్ చేయండి. ఒకవేళ కాల్ కలిసింది అంటే ఖచ్చితంగా దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేయబోతున్నాడు అని అర్థం. ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏ వర్తమానాన్ని దాచి ఉంచాడో, ఆయన ఆత్మ ద్వారా ఏ వర్తమానములో నుంచి మన లోపలికి విడుదల కాబోతున్నాడు, ఆ వర్తమానం యొక్క శక్తిని మన లోపలికి ఎలా విడుదల చేయబోతున్నాడు, వర్తమానంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి ప్రవహిస్తూ ఉండగా మీలో ఉన్న వ్యాధులు తొలగిపోతాయి. మీలో ఉన్న సాతాను తొలగిపోతున్నాడు. మీలో ఉన్న చేతబడి శక్తులు తొలగిపోతున్నాయి. మీలో ఉన్న వ్యాధులు తొలగిపోతున్నాయి. మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు. కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ ప్రవాహంతో వస్తున్న ఈ వర్తమానాన్ని అట్లాగే ఏకాగ్రతతో దేవుని ఆత్మ స్వాధీనంలో ఉండి వినాల్సిందిగా దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు దాచించిన ఓ క్రొత్త వర్తమానం. రహస్యాల గనిలో రమ్యమైన పని. రహస్యాల గనిలో రమ్యమైన పని. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రహస్యాల గని ఏమిటి? రమ్యమైన పని ఏమిటి? రహస్యాల గని అనగా ఎవరో తెలుసా? మన క్రీస్తే ఒక రహస్యాల గని. మన జీవితంలో ఆయన ప్రతి నిమిషం ఒక రహస్యంగా కనిపిస్తాడు మనకి. ఏమి జరగబోతుందో మనకి తెలియదు. అది పూర్తిగా విప్పబడదు. అదొక మర్మంగా ఉంటుంది. ఈరోజు ఒక పని ఆలస్యమైపోతూ ఉంటుంది. అది ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఆ మర్మాన్ని వెంటనే విప్పడు. ఇంకా డీప్గా వెళ్ళాలి అంటాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక అపజయం కలుగుతుంది. ఎందుకో చెప్పడు, కానీ మనం బాధపడుతూ ఉంటాం. కానీ మరికొంచెం లోతుకి తవ్వుకుంటూ వెళ్ళు. ప్రైజ్ ద లార్డ్. గని, అది ఒక రహస్యాల గని. బొగ్గు గనులు, ఇలాగా కొన్ని బంగారపు గనులు, ఈ గనులు ఉంటాయి చూసారా, అలాగే ఇది ఒక రహస్యాల గని. ఈ రహస్యాల గనిలో నీవు లోతుకి 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 వెళ్ళే కొలది
రహస్యాల గనిలో రమ్యమైన పని దొరుకుతుంది, రమ్యమైన పని కనిపిస్తుంది, రమ్యమైన, సుందరమైన, అందమైన, అద్భుతమైన పని, అద్భుతమైన పని, అద్భుతమైన రత్నం, రత్నాల గని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన క్రీస్తు ఒక వజ్రాల గని, మన క్రీస్తు ఒక రత్నాల గని. హల్లెలూయా. అది ఆత్మ సంబంధమైన రత్నాలు, అది ఆత్మ సంబంధమైన రత్నాలు, అవి ఆత్మ సంబంధమైన వజ్రాలు, ఆత్మ సంబంధమైన రహస్యాలు. ఆ రహస్యాలు లోపలికి వెళుతూ 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 ఉంటే మధురం, జీవితం అతి మధురం, మహామధురం. దేవునిలో ఇక అంతకన్నా ఆనందం మరెక్కడా దొరకదు మనకి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ రహస్యాల గనిలోనికి ఎంటర్ అయినప్పుడు మనల్ని శోధిస్తానే ఉంటాడు. గని అనగా ఈజీగా దొరకదు రత్నం, తవ్వాలి లోతుగా, చాలా లోతుగా తవ్వాలి, చాలా కష్టపడాలి, చాలా ప్రయాసపడాలి. ఒక రత్నం దొరకాలి అంటే 1 కిలోమీటర్ మేర తవ్వాల్సి ఉంటదేమో. ఒక రత్నం, ఒక వజ్రం దొరకాలి అంటే 10 కిలోమీటర్ల మేర లోతుల్లోనికి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునిలో లోతుకి వెళ్ళేటప్పుడు చాలా అడ్డులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, అపజయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోయే పొజిషన్ కూడా ఏర్పడుతూ ఉంటుంది. డోంట్ వరీ, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా దేవుడు తన శక్తి ద్వారా అద్భుతాలు చేస్తాడు. రత్నాలలో నుంచి అమూల్యమైన రత్నాలను దేవుడు నీకు కనబరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళ్తున్నాం. వాక్యాన్ని చూద్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యం 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11, 12 వచనాలని చూద్దాం. 13వ వచనం కూడా, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడుగగా, అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యెషయితో చెప్పగా. ప్రైజ్ ద లార్డ్. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అసలు ఇక్కడ విషయం ఏమిటి, ఏమి జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండుట కొరకు దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన ఆ వ్యక్తి గురించి క్లియర్గా చెప్పడం లేదు. సమూయేలు ప్రవక్త గారికి క్లియర్గా చెప్పట్లేదు. సమూయేలుతో అన్నాడు, యెషై కొడుకుల్లో ఒకడిని నేను రాజుగా చేయబోతున్నాను, వెళ్ళి అభిషేకించు అన్నాడు. అంతే. ఏ కొడుకు, పేరేంటి అని ఏమీ అడగలేదు సమూయేలు గారు. ఈ రోజున మనం చాలా క్లారిటీ కావాలి దేవుడి దగ్గర. ఆయన ఏదైనా చెప్పాడు అనుకోండి, క్లారిటీగా పేరు చెప్పిన ఆయన, ఎవడో చెప్పిన ఆయన, ఏంటో చెప్పిన ఆయన, మొత్తానికి ఆయన పట్టుకుని తలకాయ తినేస్తాం తప్ప మనము సతమతం అయిపోతాం, కానీ ప్రయత్నం మాత్రం చెయ్యం. సమూయేలు ప్రవక్త ఉండి ఒక్క మాట కూడా తిరిగి ఆయనకు ప్రశ్నించకుండా తైలపు కొమ్మును చేత పట్టుకుని వెళ్ళిపోయాడు యెషై దగ్గరికి. యెషై దగ్గరికి వెళ్ళి, నీ కుమారులలో ఒకరిని దేవుడు అభిషేకించమంటున్నాడు ఇశ్రాయేలు మీద రాజుగా, కాబట్టి నీ కుమారులను తోడుకొని రా అని చెప్పినప్పుడు యెషై పెద్ద కొడుకుని రప్పించాడు. దేవుడు, కాదో, ఇతను కాదో, తీసే పక్కకే. రెండో కొడుకుని తీసుకొచ్చాడు. దేవుడు చెప్తున్నాడు, ఇతడు కూడా కాదో, ఇతను పైరూపాన్ని లక్ష్య పెట్టుకో, తీసే పక్కకే. మూడో వాడిని అలాగే చెప్పాడు దేవుడు. నాలుగో వాడిని అలాగే చెప్పాడు. ఐదో వాడిని అలాగే చెప్పాడు. అలాగే 7గురిని కూడా వీడిని పక్కకు తీసే, వీడు కాదు అని చెప్తానే వచ్చాడు. యెషై తన కుమారులను ప్రిపేర్ చేసి, రెడీ చేసి తీసుకొని రావడానికి యెషైకి విసుగు రావాలి, ఇటు సమూయేలు గారికి విసుగు రావాలి. వాడెవడో ముందుగా చెప్పేస్తే, పేరు చెప్పేస్తే సరిపోద్ది కదా, టైం వేస్ట్ అవ్వకుండా ముందుగా పని జరిగిపోద్ది కదా, నేను వాడిని అభిషేకించేసి వెళ్ళిపోతాను కదా అని సమూయేలు గారు అనుకోవచ్చు. మధ్యలో దేవుడు కూడా విసుగు చెందాలి కదా. ఎందుకు ఇన్నిసార్లు వీడు కాదు అని చెప్పడం? వాడెవడో పేరు ముందు చెప్పేస్తే గొడవంతా ఉండదు కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక రహస్యాన్ని తెలుసుకోవాలి ఇక్కడ మీరు.
దేవుడు వెంటనే రహస్యాన్ని విప్పడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు, తవ్వమంటా ఉంటాడు. ఇంకా ఎందుకు ఈ లాస్ జరుగుతుంది? ఇదిగో వీడొచ్చాడు, ఈ సంబంధం వచ్చింది, ఫెయిల్ అయిపోయింది. ఏంటి నాయన, వాడు కాదో ముందే చెప్పేస్తే ఎన్నిసార్లు ఈ పెళ్లి కూతుర్ని రెడీ చేసి పెళ్లి కొడుకు కోసం కూర్చోబెట్టాలి నాయన, ఎన్నిసార్లు ఎన్ని సంబంధాలు చూడాలి, ఇది బాధాకరంగా ఉంది కదా. ఇలాగా చాలాసార్లు విసిగిపోతూ ఉంటారు. పెండ్లి కుమార్తె కూడా విసిగిపోతూ ఉంటుంది. అయ్యో పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఇన్ని సంబంధాలు వస్తున్నాయి, ఏదీ సెట్ అవ్వట్లేదు, ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా అంటున్నారు. ఈ పిల్ల ఏడుస్తూ ఉంటుంది, ఆ పిల్ల కన్నీళ్ళు విడుస్తూ ఉంటుంది. కుటుంబంలో తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఏది సెట్ అవ్వట్లేదేటి అని. నో, దేవుడు ఈ వ్యక్తి కాదు తీసివేయ్ అన్నప్పుడు తీసేయాల్సిందే. మళ్ళీ ఇంకో వ్యక్తిని తోడుకొని వచ్చినప్పుడు ఈ వ్యక్తి కూడా కాదు తీసేయ్ అన్నప్పుడు తీసేయవలసిందే. మళ్ళీ ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తి కూడా కాదు తీసేయ్ అన్నప్పుడు తీసేయవలసిందే. విసుగు చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన రహస్యాల గనిలో నుంచి నడిపిస్తూ ఉన్నాడు. రమ్యమైన రత్నం దొరుకుతుంది. రమ్యమైన రత్నము దొరికే వరకు నీవు ప్రయత్నించే ప్రయత్నం ఆపొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ప్రయత్నం ఆపొద్దు, రత్నము దొరికే వరకు ఆపొద్దు. హల్లెలూయా. ఏదో ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం పోతుంది, ఊడిపోతుంది. మళ్ళీ ఏదో ఉద్యోగం వస్తుంది, మళ్ళీ అది ఊడిపోతుంది. మళ్ళీ ఏదో ఉద్యోగంలో చేరుతాడు, మళ్ళీ అది పోతుంది. ఉద్యోగాలన్నీ వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి. విసుగొస్తుందా? నో ప్రాబ్లం. ఈ ఉద్యోగం నీకు కరెక్ట్ కాదు, తీసేయ్ అంటే తీసేయ్. హల్లెలూయా. ఈ వ్యాపారం నీకు కరెక్ట్ కాదు అన్నప్పుడు తీసేయ్. అది దేవుని చిత్తములో లేదు అని దేవుడు నీకు సెలవిచ్చినప్పుడే అది నీకు దూరం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ ఇంటిలో నీకు సమాధానం ఉండదు, తీసేయ్ అంటే మారిపో గృహాన్ని. ఒకవేళ ఇంకొక గృహంలోనికి వెళ్ళిన తర్వాత ఆ గృహంలో కూడా ఇది నీ ఇల్లు కాదు, మారిపో అంటే మారిపో. నీ వ్యాపారమే కావచ్చు, నీ ఉద్యోగమే కావచ్చు, పెళ్లి సంబంధమే కావచ్చు, ఏదంటే కావచ్చు, దేవుడు స్టెప్ బై స్టెప్ నిన్ను తవ్వుకుంటూ లోపలికి వెళుతూ 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 ఇంకా లోపలికి వెళ్ళిపో అన్నప్పుడు వెళ్ళిపో. విసుగు చెందవద్దు, దేవుని ప్రశ్నించవద్దు. దేవుడు ఒక రమ్యమైన రత్నాన్ని కరెక్ట్గా నీ దగ్గరికి తీసుకుని వస్తాడు. ఈ రహస్యాల గనిలో ఈ గనిని తవ్వుకుంటూ వెళ్ళిపో. భక్తిలో వెనకడుగెయ్యకో. భక్తి చేసే విషయంలో తవ్వకాలు ఆపేయొద్దు. లోతుల్లోనికి వెళ్ళిపో. క్రీస్తు యొక్క అంతర్య లోతుల్లోనికి వెళ్ళిపో. క్రీస్తు యొక్క రహస్యం ఇంకా ఏమైందో ఇంకా డీప్గా వెళ్ళిపో. ఎంత డీప్గా వెళ్ళిపోతావో తెలుసా? ఆయన ప్రాణం తీసినా పర్వాలేదు, ప్రాణం ఉంచినా పర్వాలేదు, ఆయన మనల్ని బ్రతికించినా పర్వాలేదు, చంపేసినా పర్వాలేదు, ఆయన కొరకే బ్రతుకుతాను. ఆయన నాకు రమ్యమైన రత్నాన్ని ఇచ్చే వరకు ఆయన రహస్యాల గనిలో నేను నా ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాను. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా కొడుకులందరూ అయిపోయారు కదా. యెషయిని సమూయేలు ప్రశ్నిస్తాడు, అందరూ అయిపోయారా, ఇంకా ఎవరైనా కొడుకులు ఉన్నారా అన్నాడు. ఎవడో ఉన్నాడులేండి, ఒకడు ఉన్నాడు, వాడు కడసారి వాడే లాస్ట్, వాడికి యుద్ధ నైపుణ్యత కంట రాదు, వాడికి యుద్ధం చేయడం రాదు, వాడికి కంప్యూటర్ రాదు, వాడికి బాగా చదవలేడు, వాడు దద్దమ్మ, వాడు గొర్రెలు గాయడం తప్ప ఎందుకు పనికిరాడు, వాడు తిరుగుతాడంతే తప్ప వాడు ఎందుకు పని చేయడు, వాడేదో చర్చిలో ప్రార్థన చేసుకుంటా ఉంటాడు, అటు ఇటు వెళ్తాడు, పరిచర్య చేస్తానంటాడు తప్ప వాడికి ఈ లోక జ్ఞానం అనేది లేదయ్యా, వాడికి కంప్యూటర్ నాలెడ్జ్ లేదయ్యా, వాడు ఎక్కువ చదవలేదయ్యా, డిగ్రీలు లేవయ్యా. అవసరం లేదు, డిగ్రీలు అవసరం లేదు, కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం లేదు. దేవుడు కావాలి అనుకుంటే, ప్రైజ్ ద లార్డ్, కంప్యూటర్లకే కంప్యూటర్ అయినా, ఆమేన్, జ్ఞానులకే జ్ఞాని ఆయన, నైపుణ్యులకు నైపుణ్యత గలవాడైనా, ప్రైజ్ ద లార్డ్, పర్వాలేదు తీసుకొని రా, అతనికి కబురు పెట్టు, అతను వచ్చే వరకు
మనం వేచి ఉందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గొర్రెల్ని కాసుకుంటున్న దావీదు అస్సలు ఆలోచించలేదు. ఆయన ఏదో చిన్న బాలుడు, చిన్న కుర్రాడు, ఇశ్రాయేలుల మీద రాజుగా చేస్తాడు దేవుడు అని ఆయనకేమి తెలుసు? ఏమీ తెలియదు. గొర్రెల్ని కాసుకుంటూ దేవునికి ఆరాధన చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. తన ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? గొర్రెలు కాసుకునేవాడికి ఎవరు ఫ్రెండ్స్ అవుతారు? గొర్రెలను కాసుకునే వాళ్ళే ఫ్రెండ్స్. ఆ స్నేహితులతో ఉంటూ నిజమైన స్నేహితుడైన దేవుణ్ణి పట్టుకుంటూ ఆయన్ని ఆరాధిస్తూ ఉండడం మాత్రం తెలుసు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క రహస్యాలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క శక్తి ఎరిగిన వాడు దావీదు. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమి మీద ఆయనకి టాలెంట్స్ లేకపోవచ్చు, కానీ దేవునితో ఉండే టాలెంట్ మాత్రం ఉందండి. ప్రైజ్ ద లార్డ్. అది సరిపోతుంది రాజ్యాన్ని పరిపాలించటానికి, అది సరిపోతుంది విజయాలు సాధించటానికి, అది సరిపోతుంది గొలియాతును ఓడించటానికి, అది సరిపోతుంది రాజ్యాన్ని పరిపాలించటానికి, అది సరిపోతుంది నీ కుటుంబాన్ని హెచ్చించటానికి, అది సరిపోతుంది నిన్ను గొప్పవాడిగా మార్చేయటానికి. క్లోరి కమరియనంద్రుషలి బి కబర సోదరి కబరవే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దావీదును పిలువనంపించారు. దావీదు రాగానే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడితడే, రమ్యమైన రత్నం దొరికింది, రమ్యమైన పని దొరికింది. ఆ పని ఈ దావీదు ద్వారా జరగబోతుంది. ఇశ్రాయేలులకు రక్షణ ఈ దావీదు ద్వారా జరగబోతుంది. ఇశ్రాయేలులకు కాపుదల ఈ దావీదు ద్వారా జరగబోతుంది. ఇశ్రాయేలులకు నాయకుడిగా దావీదు ఒక్కడే సరిపోయినవాడు. ఎస్, అతడు గొర్రెలు మేపుకునేవాడా? అయినా అతడే కావాలి. అతడు ఒక గొర్రెల కాపరా? ఎస్, ఆయన ఇశ్రాయేలులకు ఒక నాయకుడిగా, ఒక రాజుగా అతడే ఎలిజిబుల్, అతడే యోగ్యుడు, అతడే అర్హుడు. ఏమన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 1వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనాన్ని చూస్తే, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. ఆమేన్. ఆ బలముగా వచ్చిన ఆత్మ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలియజేస్తుంది. ఆ బలముగా దిగి వచ్చిన ఆత్మ యుద్ధం ఎలా చేయాలో నేర్పిస్తుంది. బలముగా దిగి వచ్చిన ఆత్మ విజయాలు ఎలా సాధించాలో చెప్తుంది. రమ్యమైన పని దొరికేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎస్, దేవుడి భూమి మీద నేను ఎందుకు ఉంచాడు తెలుసా? ఆ రమ్యమైన పని అంటే దేవుడి పని. దేవుడి పని ఎక్కడుందో అక్కడ మాత్రమే దేవుడు నిన్ను ఆపి సంతోషాన్ని ఇస్తాడు. దేవుడి పని ఉన్నప్పుడు మాత్రమే నీకు సంతోషం కలుగుతుంది. దేవుడి పని ఉన్నప్పుడు మాత్రమే నీకు ఆనందం కలుగుతుంది. నిజమైన ఆనందం నీవు దేవుడు పని చేసినప్పుడు కలుగుతుంది. ఎస్, ఆ దేవుడు పని జరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే నువ్వు స్థిరపరచబడతావు. నీకు ఎంత ఉద్యోగం వచ్చినా, ఎంత గొప్ప ఉద్యోగం వచ్చినా, ఎంత గొప్ప వ్యాపారం చేస్తున్నా, నీ ద్వారా దేవుడి పని ఎక్కడ జరుగుతుందో అదే రమ్యమైన పని. రహస్యాల ఖనిలో రమ్యమైన పని అది అంటే దేవుడి పని. ఆ పని జరిగే చోట నిన్ను స్థిరపరుస్తాడు. రమ్యమైన పని, రమ్యమైన రత్నం, రమ్యమైన దేవుడి పని జరగకుండా నీవు స్టాండర్డ్ అవ్వలేవు. గుర్తుపెట్టుకో, దేవుని కొరకు ఉపయోగపడటానికి తీర్మానం చేసుకో, నీవు స్థిరపరచబడతావు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రోషలి క్రందుర శుకర బేకుల ధురియ నంధురవే. సహోదరి సుకుమారి, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ భర్తని వేధించి శోధించి అవమానపరుస్తున్నాడు కదా, దిగులు పడకు కుమారి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ఇంటిలో సమాధానం కలుగుతుంది. నీ భర్తను దేవుడు మార్చబోతున్నాడు. క్రేబి లియూటిరి కమా జద్దో రిషికల అందరదరవే లూడరియ రీక్రధ సుధర. సహోదరి లూధియా, దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుమారుడు నీ మాట వినడం లేదని దిగులుతో బ్రతుకుతున్నావు. ఖచ్చితంగా నీ కుమారుని దేవుడు మారుస్తున్నాడు. భయపడకో, ధైర్యం కలుగుండు. క్రోడే బేరీ డీకాలా సుధారి నింకరవే. సహోదరి మేరీ లీలా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మేరీ లీలా, ఇదిగో నీ కుమార్తెకు వివాహం కావట్లేదని బాధపడుతున్నావు కదా, నీ కుమార్తెకు వివాహం జరగబోతుంది.
త్వరలోనే దేవుడిని కుమార్తెకు వివాహాన్ని చేస్తూ ఉన్నాడు. క్రోడి మెజులి కర జదోరి కమర రాండ్రిలియో తిరివే. సహోదరి కామేశ్వరి దేవునితో మాట్లాడుతున్నాడు. అప్పుల బాధలో కూరుకొని పోయి ఉన్నావు కదా, దేవుడిని విడిపిస్తున్నాడు. క్రోడి బిరియనందరల ధర అశకర ధలియనందరవే. సహోదరి శాంతి ప్రియ దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ ల్యాండ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నావు కదా, దాని నుంచి దేవుడిని విడిపిస్తున్నాడు. కోర్టు సమస్యలో ఉన్న ఆ సమస్యను దేవుడు విడిపించి నిన్ను ఆశీర్వదించి నీకు విజయాన్ని ఇస్తున్నాడు. దిగులు పడకో. రోకై మెలియుడిరి కమారజందరశరదరవే. స్టీఫెన్ దేవునితో మాట్లాడుతున్నాడు. భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో నీవు ఉన్నావు, భయపడకు, ప్రభు నిన్ను బాగు చేస్తున్నాడు. క్రూరిలి కరందరవే. సహోదరుడు ప్రభాకర్ దేవునితో మాట్లాడుతున్నాడు. పక్షవాతంతో బాధపడుతున్నావు కదా, దేవుడు నిన్ను ఇప్పుడే తాకి బాగు చేస్తున్నాడు. దిగులు పడకో, గొప్ప విడుదల కలుగుతుంది. కెరియనా రోజద్దిరియా హలాకరియనంక్రో డ్రెల్యూరి కమారా. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృంభరించి అభిషేకించండి, పరలోకపు మహిమతో నింపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ పరిచర్య మీ జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తే తప్పకుండా ఒక్క టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేసి మీ సహకారం అందించండి. దేవుని యొక్క అద్భుతాలు ఇంకా విస్తరించబోతున్నాయి. ఆమేన్. అలాగే మీరు వ్యక్తిగతంగా నన్ను కలవాలి అనుకుంటే హైదరాబాద్లో నన్ను కలవచ్చు, అలాగే కాకినాడలో కూడా కలవచ్చు. వివరాలకి సంప్రదించండి. అలాగే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ కలవదు త్వరగా, అయినా కానీ ప్రయత్నించండి. కాల్ కలిసిందంటే మీ సమస్య నుండి దేవుడు ఖచ్చితంగా మిమ్మును విడిపించాడని అర్థం. రోటలి కెరియనా శుకరవే. హల్లెలూయా. ఖచ్చితంగా కాల్ చేయండి, మీ ప్రతి సమస్యకు పరిష్కారము దొరికేస్తుంది. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సుమారు 2 సంవత్సరాలుగా ఆగిపోయిన మందిరం నిర్మించబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీలో కొందరిని ప్రేరేపించి మీ ద్వారా నిర్మించుకుంటానని తెలియజేస్తూ ఉన్నారు. ఆ మందిర నిర్మాణానికి మీలో అర్హులైన వారు, ఆశ కలిగిన వారందరూ అర్హులే. ఖచ్చితంగా మీ సహకారం అందించి దేవుని మందిరాన్ని కట్టుటలో మీ చేతులు కలపండి. దేవుడు మిమ్మును, మీ పిల్లలను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుని కృప విస్తారముగా మీకు, మీ కుటుంబానికి కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం. ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ YMCAలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి. ప్రతి నెల 4వ శనివారం గెత్సెమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.